ఓ పక్కన అమెరికాతో వివాదం నడుస్తుండగానే చైనాకి చెక్ పెడుతూ మన రిలయన్స్ని ముందుకు వాడుతూ అమెరికా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి రిలయన్స్కి ఈదేన్ రాబోతుంది. ఇకపైన భారత్ మీద అమెరికా విధించిన సుంకాల అమలుకి నిర్ణయించిన గడువుకు ముందే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇంతకన్నా ముందే ఇరు దేశాల మధ్య మరో సానుకూలత కనిపించింది. అమెరికా నుంచి చైనాకు వెళ్లాల్సిన ఈదేన్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగుమతి కావడం ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని సానుకూలపరిచే అంశంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మన దేశంపై అమెరికా ప్రధాన ఆరోపణ తమ వస్తువులపై భారీగా సుంకం విధిస్తోంది. దీంతోపాటు ద్వైపాక్షిక వాణిజ్యం తమకే అధిక లోటు ఉంటుందని, ఇందుకోసం అమెరికా నుంచి మరిన్ని ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోవాలని కోరుతోంది. ఇప్పుడు అమెరికా నుంచి ధృవీకృత ఈదేను రిలయన్స్ ఇండస్ట్రీస్ అందుకోబోతోంది. దీన్ని ఎథిలియన్గా మార్చి ప్లాస్టిక్స్ తయారీకి ముడి సరుగ్గా ఉపయోగిస్తారు. ఇప్పటిదాకా ముడి చమురు నుంచి దీన్ని విడదీస్తున్నారు. ఇందువల్ల 30% సామర్థ్యం వస్తుంది. అదే ఈదేన్ నుంచి అయితే 80% ఎథిలీన్ వస్తుందట. దీనివల్ల రిలయన్స్కు ముడి పదార్థాలు ఏమి తగ్గడమే కాదు, అమెరికాకు మన దేశంలో వాణిజ్య లోటు